ఈరోజు మనం వెళ్తున్నాం టీటీడీ టెంపుల్కి. టీటీడీ టెంపుల్కి వెళ్తూ మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాకు కాడమల్లేశ్వర స్వామి టెంపుల్ దొరికింది. అక్కడ నుంచి పక్కన చూస్తే లక్ష్మీనరసింహ స్వామి, అక్కడనే పక్కనే గంగమ్మ టెంపుల్, పక్కనే ఆపోజిట్లోనే మనకి నంది టెంపుల్. ఇలా 5 టెంపుల్స్ ఒకటే వీడియోలో మీకు పోస్ట్ చేయబోతున్నాను. ఇంకెందుకు లేటు, నేనే ఆశ్చర్యపడేట్టుగా మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. ఇక్కడ మనం వచ్చేసాం టీటీడీ టెంపుల్కి అండి. ఫస్ట్ టీటీడీ టెంపుల్ కన్నా మేము బయలుదేరాము, శనివారం కాబట్టి ఈరోజు మా మ్యారేజ్ డే ఉండింది, అందుకు మేము బయలుదేరాము. కానీ దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు దారిలోనే కాడమల్లేశ్వర స్వామి, ఆ పక్కనే మనకి 4 టెంపుల్స్ అని ఉన్నాయి. ఈ టీటీడీతో కలిపి మేము ఆ రోజు 5 టెంపుల్ దర్శనం చేసుకున్నాను. మీరు కూడా బెంగళూరులో ఉన్న వాళ్ళైనా, బెంగళూరు వచ్చిన వాళ్ళైనా టీటీడీ నుంచి ఒక 10 మినిట్స్లోనే మీకు ఆ 4 టెంపుల్స్ కూడా పక్కనే ఉంటాయి. వెతకాల్సిన అవసరం లేదు. టీటీడీ పక్కన 10 మినిట్స్లో అవి పక్కనే ఉంటాయి. అంటే ఇది కొంచెం 10 మినిట్స్ దూరంలో ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన ప్లేసెస్. నేను టీటీడీ లొకేషన్ షేర్ చేస్తాను, కాడమల్లేశ్వర టెంపుల్ లొకేషన్ షేర్ చేస్తే చాలు, మీకు పక్కనే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు చూడవలసిన టెంపుల్స్ అండ్ వెళ్ళవలసిన ప్లేసెస్ అనమాట. బెంగళూరు ఉన్న వాళ్ళైనా, బెంగళూరు వచ్చే వాళ్ళైనా. ఇక్కడ నేను దర్శనం అనేది చేసుకొని బయటకు వచ్చేసానండి. ఎందుకంటే లోపల కళ్యాణోత్సవం జరుగుతుంది, ప్లస్ వీడియోస్, ఫోన్స్ అలో లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ టెంపుల్ మాత్రం. కానీ మిగతా టెంపుల్స్ అన్నీ నేను గర్భగుడి దేవుడితో సహా మీకు వీడియోస్ అనేది పెట్టాను. ఇక్కడ లడ్లు ప్రసాదం అనేది తీసుకున్న తర్వాత మేము మళ్ళీ గుడిలో ప్రసాదం ఇస్తారు కదా, అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇది దర్శనం చేసుకున్న దాని పక్కనే కొంచెం డౌన్కి వెళ్తే మనకి లడ్లు అనేది ఇస్తారు. అక్కడ నుంచి మేము ఇక్కడ కిందే దేవుని కూడా ఇక్కడ పక్కన మనకి ప్రసాదం అనేది అవైలబుల్ ఉంటుంది. అంటే ఆ రోజు ఏం ప్రసాదం చేస్తే వాళ్ళు పులిహోర, దద్దోజనం అలా ఇస్తారు కదా, అలా మేము ఒక ప్రసాదం అనేది తీసుకున్నామండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి బెంగళూరు బెస్ట్ ప్లేసెస్ మీకు మన వీడియోలో వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూసి లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. నేను అడ్రస్ అనేది, లొకేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. కాడమల్లేశ్వర టెంపుల్కి వెళ్తే చాలు, పక్కనే మీకు 4 టెంపుల్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది కాడమల్లేశ్వర టెంపుల్, దాని పక్కనే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, దాని పక్కనే గంగమ్మ టెంపుల్. ఆ టెంపుల్కి ఆపోజిట్ మనకి నంది టెంపుల్ అనేది ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నేను కాడమల్లేశ్వర టెంపుల్కి అనేది వెళ్తున్నాను. ఇది చాలా పురాతనమైన పాత టెంపుల్ అండి. అంటే చాలా ప్రసిద్ధితో మనకి ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ అయ్యాయి అన్నమాట. మనం ఎక్కడ చెక్కు చెదరకుండా చాలా పెద్దగా, చెట్లు కూడా విత్ నేమ్స్, ఆ చెట్టు ఏంటి అని చెప్పేసి నేమ్స్ బోర్డ్ తగిలించి పెట్టారు. చాలా పెద్ద ప్లేస్, ప్లస్ మనకి పార్క్ లాగా రాగి చెట్లు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, శివలింగం లోపలికి వెళ్ళినట్టుగా ఉంది కొంచెము. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి కాడమల్లేశ్వర టెంపుల్ అన్నమాట. ఏం కదపకుండా దేవుని అలానే లోపల రాళ్ళు కానీ స్తంభాలు చూస్తే మీకు తెలుస్తుంది చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పేసి. చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ మేము వచ్చేసి ఇంకోటి ఏంటంటే, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నందిలో నుంచి వాటర్ శివలింగం మీద పడుతున్నట్టుగా ఉందన్నమాట. అది ఎక్కడ, ఈ టెంపుల్లోనే ఉందా, ఎక్కడ ఉందని చెప్పేసి మా హస్బెండ్ అనేది వెతుకుతున్నారు. కానీ అది వచ్చేసి ఇక్కడ కాదు, గంగమ్మ టెంపుల్ ఆపోజిట్లో అనేది ఆ టెంపుల్ సపరేట్గా ఉందన్నమాట. కానీ మాతో పాటు వేరే వాళ్ళు కూడా అది ఉండాలి కదా, ఎక్కడ ఉందని చెప్పేసి వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత పంతుల్ని అడిగితే చెప్పారనమాట, గంగమ్మ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది చూడండి అని చెప్పి. అప్పుడు తెలిసింది మాకు అది సపరేట్ టెంపుల్, ఈ గుళ్ళో ఉండదు అని చెప్పేసి. ఇది వచ్చేసి కాడమల్లేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అక్కడే మనకి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, చాలా టెంపుల్. నేచర్ అయితే టెంపుల్ చాలా ప్రశాంతంగా చెట్లతోటి, ఇక్కడ ఉన్న 4 టెంపుల్స్లో ఈ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా, పెద్దవాళ్ళు పిల్లలతో వచ్చి డీటెయిల్స్ అనేది చాలా పేషెన్స్తో నిదానంగా కూర్చోవాల్సిన టెంపుల్ అండి. ఇక్కడ కాడమల్లేశ్వరం అవుతుంది, దాని పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి మనం గర్భగుడి అనేది మనకి బయట నుంచి నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈరోజు ధ్వజస్తంభం అనేది ఈరోజు ప్రారంభిస్తున్నారు, కొత్తది పెడుతున్నారు అన్నమాట. అందుకే అక్కడ ప్రోగ్రామ్స్ అనేది లోపల కళ్యాణోత్సవం చేసి ధ్వజస్తంభం పెడతారు. కాబట్టి మన గర్భగుడి దేవుడి ముందు అమ్మవారిని, శ్రీవారిని కూర్చోపెట్టి అలంకరణ చేసి మనకి ఇక్కడ వెయిటింగ్ పారాయణం చేయడానికి, ప్లస్ ప్రోగ్రామ్స్ అక్కడ రెడీగా ఉన్నారు. ధ్వజస్తంభం రెడీ చేస్తున్నారు. ఇక్కడ అనేది మనం దర్శనం చేసుకోవచ్చు. చూస్తే ఇక్కడ ధ్వజస్తంభం పెట్టేది మనం చూడొచ్చు. మేము కూడా కాసేపు దర్శనం చేసుకొని చూసి నమస్కారం చేసుకొని బయటికి అనేది వచ్చేసామన్నమాట. ఇక్కడ బయటకు వచ్చేసి చూస్తున్నారు కదా కాడమల్లేశ్వర టెంపుల్, అది వచ్చేసి ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇది ముగించేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గంగమ్మ టెంపుల్కి అనేది ఇప్పుడు మనం వెళ్తున్నామండి. గంగమ్మ టెంపుల్ కూడా ఇది పురాతనమైన టెంపుల్.
అమ్మవారు లోపల గర్భగుడిలో ఉంటారు. చాలా లోపలైతే గోల్డ్ కలర్తోనే ఉంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. లోపలికి మనం హైట్లో వెళ్ళినట్టుగా ఉంటుంది టెంపుల్. చాలా గోల్డ్ కలర్లో ఉంటుంది. గర్భగుడి ధ్వజస్తంభం లోపల నుంచే ఉంటుంది. అమ్మవారు కూడా అలంకరణ కానీ బయట ఇంకొక అమ్మవారిని కూడా కూర్చోపెట్టారు. పక్కన చాలా డెకరేషన్ తోటి చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి అమ్మవారిని చూస్తే. ఇక్కడ ఎక్కువ అమ్మవారికి పూజ అనేది చేశారండి. అమావాస్య పౌర్ణమికి కానీ అమ్మ దేవుళ్ళు ఇక్కడ బెంగళూరులో ఎక్కువ మొక్కుతారు. అన్నమం చేయడము కానీ ప్రతి ఏరియాలో అన్నమ్మని కూర్చోపెట్టడము అట్లా చాలా సంప్రదాయంగా అమ్మవారికి ఎక్కువ పూజిస్తారనమాట. గంగమ్మ తల్లి ఇక్కడ ముడుపులు కట్టుకొని త్రిశూలంకి నిమ్మకాయలు పెట్టేసి ఇక్కడ సపరేట్ పెట్టారనమాట. అక్కడ నుంచి మేము దర్శనం అంతా చేసుకున్న తర్వాత బయటకు అనేది వచ్చాము. బయట అయితే త్రిశూలం కన్ను ముక్కు ఒక ఫేస్ లాగా చాలా బాగా అనిపించింది. నేను అది ఒకటి సపరేట్గా వీడియో అనేది తీసానమాట. చాలా బాగుంది టెంపుల్. ఒక్క టీటీడీ టెంపుల్ కానీ వచ్చాము. సడన్గా ఇది వెళ్ళే దారిలో చూసి ఆగి మేము సర్ప్రైజ్ అయ్యి చూసుకున్న టెంపుల్స్ అనమాట. ప్లాన్ చేసుకొని వచ్చింది కాదు. గంగమ్మ టెంపుల్ ఆపోజిట్లోనే నంది టెంపుల్, అంటే దక్షిణ నంది అంటారంట. దక్షిణ ముఖం వైపు నంది ఉండడం వల్ల దీన్ని దక్షిణ ముఖం నంది అనేసి అంటారండి ఈ టెంపుల్ని. ఇది కూడా కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి ప్లస్ చాలా పెద్ద ప్లేస్ అనేది ఉంది. ఇవన్నీ పాత ప్లేసులు కాబట్టి, పురాతనమైన ప్లేసులు కాబట్టి ఆ ప్లేసెస్ అనేది అలానే ఉండిపోయాయి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ బెంగళూరులో. ఇది కూడా మనకి రీల్స్లో వీడియోస్లో బెంగళూరు మల్లేశ్వరం టెంపుల్స్ అని కొడితే మీకు కావాలంటే ఇదే నంది టెంపుల్ వస్తుంది. అందరూ ఇది చూడడానికి అంటే నంది నుంచి వాటర్ శివలింగం మీద పడుతుంది. ఆపోజిట్లో మనకి దర్శనం అయితే ఇస్తారనమాట. అందరూ ఈ టెంపుల్ కోసం అయితే సెర్చ్ చేసుకొని దేవుడి దగ్గర నుంచి మన దర్శనం అంటారు. ఈ టెంపుల్ గురించి కూడా నాతో పాటు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే వీడియోస్ అనేది తాబేలు ఇక్కడ చూస్తున్నారు కదా, తాబేలు బయటకు వచ్చేసి కొలం లోపల చేపలు కూడా మనకు కనిపిస్తాయి. తాబేళ్ళు నేనైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి తాబేళ్ళను చూడడము. ఇలా ఇన్ని టెంపుల్స్ ఒకటే రోజు అది మా మ్యారేజ్ డే రోజు చూడడం చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీడియోస్ తీస్తానని. కానీ సడన్గా అందుకే నేను ఈ యాంగిల్లోనే తీయాల్సి వచ్చింది. యూట్యూబ్ 16:9 దాంట్లో తీయలేదు. అందుకే నేను ఇలానే మిస్ అవ్వద్దు అని చెప్పేసి నా ఛానల్లో ఈ వీడియోస్ ఉండాలని చెప్పేసి ఇలానే పోస్ట్ చేశాను. చూస్తున్నారు కదా, నంది నోట్లో నుంచి వాటర్ శివలింగం మీద పడుతున్నట్టుగా ఉందన్నమాట. చాలా బాగుంటుంది. చాలా ప్రెజెంట్గా పీస్ఫుల్గా కూర్చోవచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తాబేలు దర్శనము ప్లస్ చూడడం అనేది చాలా మనకి బెంగళూరులో ఎక్కడ ఏ గుడిలో కూడా ఇలాంటి సందర్భాలు మనకు కనిపించవు. గుడిలో తాబేళ్ళు కానీ ఇలా నంది నోట్ల నుంచి రావడం ఇలా అంతా మనకి ఏ టెంపుల్లో దర్శనం చేసుకోలేము. చాలా మంచి వీడియో. ఎవరు మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరికీ షేర్ చేసి లైక్ అండ్ కామెంట్ అని చేయడం మర్చిపోకండి. బెంగళూరులో ఉన్న వాళ్ళైనా బెంగళూరు వచ్చిన వాళ్ళైనా తప్పకుండా చూడవలసిన ప్లేసెస్. ఒక్క టెంపుల్కి వచ్చి ఇన్ని టెంపుల్స్ అనేది దర్శనం చేసుకోవచ్చు. పాత బాయ అంటే ఇది, దీంట్లో కూడా తాబేళ్ళు అవన్నీ ఉన్నాయి. నందిలో నుంచి వచ్చే వాటర్ దీని నుంచో వెళ్తుందేమో తెలీదు. ఇంకోటి ఏంటంటే నేను ఇలానే ఒక్కటే టెంపుల్ దగ్గర ఉన్న వీడియోస్ అనేది ముందు ఛానల్లో కూడా మీకు పోస్ట్ చేశాను. ఈ ఛానల్లోనే ముందు వీడియోలో పోస్ట్ చేశాను. నేను ఎండ్ బాక్స్లో అనేది బెంగళూరు టెంపుల్స్ అని కొడితే మీకు దగ్గరలోనే చాలా టెంపుల్స్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. అలా మన ఛానల్లో చాలా వీడియోస్ అని బెంగళూరు బెస్ట్ ప్లేసెస్ మార్కెట్స్ అన్నీ ఒక టెంపుల్ కానీ వచ్చేసి ఆ రోజు 5 టెంపుల్స్ దర్శనం అనేది చేసుకున్నాం. మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఫ్యామిలీ అండ్ మెంబర్స్ లక్ష్మీని షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని దర్శనం మంచి వీడియోస్ షాపింగ్ మళ్ళీ రిటర్న్ ప్లస్ మార్కెట్స్ ఇక్కడ ఏం దొరుకుతాయి అని చెప్పి మంచి రిసార్ట్ మన తక్కువ రేట్లో బెంగళూరులో కాస్ట్లీ రిసార్ట్స్ ఉంటాయి. కానీ మన బడ్జెట్లో ఎలాంటి రిసార్ట్కి వెళ్ళాలి, మాల్స్ బెంగళూరులో ఉన్న అన్ని ప్లేసెస్ మన ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ కామెంట్, ఈ వీడియో మీకు నచ్చిందని మర్చిపోకండి. లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు బెంగళూరులో ఉన్న ఫ్రెండ్స్ కానీ బెంగళూరు వచ్చే వాళ్ళకి కానీ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలానే మంచి వీడియోతో బెంగళూరు మోర్ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మరో మంచి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి. లైక్ చేస్తేనే మన ఛానల్కి ఒక బూస్ట్